హాయ్ అండి, వెల్కమ్ టు గృహలక్ష్మి క్రియేటివ్స్. ఈ వీడియోలో శారీతో లాంగ్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఆల్రెడీ నేను స్టిచ్ చేసింది చూపిస్తున్నాను. పింక్ కలర్ క్లాత్ వచ్చేసి బాడీకి పెట్టేశాను, కిందిది సిల్వర్ కలర్ గుజ్జు పెట్టేశాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. మేము పెట్టే వీడియోస్ మీరు మిస్ కాకుండా చూసేయచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఒక శారీ తీసుకున్నాను, దానిలోకి లైనింగ్, అలాగే పింక్ కలర్ దాంట్లోకి కూడా క్లాత్ లైనింగ్. ఇక్కడ ఇది చీర మొత్తం కొత్త శారీ అండి, ఇది ఇంకా బ్లౌజ్ కూడా కట్ చేయలేదు. దీన్ని పక్కకు పెట్టేసేద్దాము, ఎందుకంటే శారీ తర్వాత కిందికి కాబట్టి తర్వాత కట్ చేసుకుందాము. ఫస్ట్ అయితే పైన లాంగ్ ఫ్రాక్కి మనం బాడీ కట్ చేసుకుందాము. ఇక్కడ 1/2 మీటర్ క్లాత్ తీసుకున్నాను నేను. ఈ క్లాత్ని ఇలా ఒకసారి ఫోల్డ్ చేసుకొని ఈ బాడీ పార్ట్స్ వచ్చేసి సింగిల్గా ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాము, తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాము. ఇది వెడల్పు వచ్చేసి 10 or 11 ఇంచెస్ ఉంది, మొత్తం పెట్టేస్తున్నా నేను. 10 ఇంచెస్ ఉంది. హైట్ వచ్చేసి 14.5 ఇక్కడ కనిపిస్తుంది కదా, 14.5 పెట్టుకుంటున్నాను. 14 అంటే 13.5 పెట్టుకుంటున్నాను. మన కుట్లులో పోతే 13 వచ్చేస్తుంది. ఇక్కడ షోల్డర్ 6 ఇంచులు పెట్టుకుంటున్నాను. బోట్ నెక్ కాబట్టి కొంచెం షోల్డర్ పెద్దగానే ఉండాలి. ఇంకా కొంచెం డీప్గా లావుగా ఉన్న వాళ్ళకి 7 ఇంచులు పెట్టుకోవాలి. ఇది మామూలుగా పాప బక్కగా ఉంటుంది కాబట్టి నేను 6 ఇంచులు పెడుతున్నాను. కిందికి అయితే 7 ఇంచులు తీసుకుంటున్నాను. ఇలా ఎల్ షేప్లో గీసుకొని ఆ మూల నుంచి ఒక గీత గీసి రౌండ్ చేసుకోవాలి. ఇది చంక భాగము. ఇప్పుడు 6 ఇంచులలో 3 ఇంచులు నెక్ తీసేస్తున్నాను. కిందికి ఒక 3.5, 3.5 ఇది బోట్ నెక్ గీసేసుకుంటున్నాను. మిగిలిన 3 ఇంచులు ఇక్కడ షోల్డర్కి మిగిలిపోయిందనమాట. ఇప్పుడు మనకు ఒక భాగం వచ్చేసింది, బాడీ ముందర భాగం ఇది. దీన్ని పెట్టేసి మనం వెనక భాగం కట్ చేసుకుందాము. ఈ క్లాత్ ఉంది కదా, ఇటు సైడ్ తిప్పేసి ఇది కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. వెనక సైడు మనకు ఈ పాట్ నెక్ కట్ చేసేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటే స్టిచ్చింగ్ నీట్గా కూర్చుంటుంది. అలాగే ఉక్స్ పట్టీలు కూడా వదులుకుంటున్నాను నేను. ఇక్కడ క్లాత్ వదిలేని దాన్నతోనే ఫోల్డ్ చేయడానికి ఇది సేమ్ నెక్ ఎంత ఉందో అంత గీసుకొని కింద వాటర్ డ్రాప్ లాగా గీసుకోవాలి. కింద నెక్ వచ్చేసి నేను 4 ఇంచెస్ వీపు పెట్టుకొని మిగతాది ఇక్కడ వాటర్ డ్రాప్ లాగా గీసుకుంటున్నాను. ఈ విధంగా. ఇప్పుడు క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం డీప్గానే వచ్చేస్తుంది, స్టిచ్ చేసిన తర్వాత సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఈ క్లాత్ ఎలా ఉంటే అలా పెట్టేసి సేమ్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు అది పక్కకు తీసేసి ఈ బ్యాక్ నెక్ ఒకటి ఓవెల్ షేప్లో ఇది వాటర్ డ్రాప్ షేప్లో ఉంది కదా, దాన్ని కట్ చేసుకోవాలి. మనకి ఇలా కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక 1/2 ఇంచ్ అంతా క్లాత్ పోతుంది. అలాగే స్టిచ్ చేసినప్పుడు ఈ మూల అనేది లోపలికి వచ్చేస్తుంది. అప్పుడు మనము ఈ ఎక్స్ట్రా క్లాత్ వదులుకున్నప్పుడు ఇవి ఉక్స్ పట్టీలు మడిపితే ఇది 2 సేమ్ అవుతాయి అన్నమాట. ఇలా క్లాత్ వదులుకోకుండా కట్ చేస్తే మనకు డ్రెస్ వేసుకున్నప్పుడు ఆ వాటర్ డ్రాప్ అనేది షేపు ఎక్కువ గ్యాప్ వచ్చేస్తుంది, కరెక్ట్ షేప్లో కూర్చోదన్నమాట. ఇలా ఎక్స్ట్రా క్లాత్ వదులుకొని ఉక్స్ పట్టీలు మడుపుకుంటే దానిలోని కింది క్లాత్ని పైది కూడా
స్టిచ్ చేసినప్పుడు తరుగుతుంది కదా, అది సరిపోతుంది అనమాట. ఇప్పుడు వెనక ముందర భాగాలు అయిపోయాయి. చేతులు కట్ చేసుకుందాము. చేతులు వచ్చేసి నేను బాహుబలి బుట్ట చేతులు పెడుతున్నాను. ఈ పింక్ వచ్చేసి పైన గుజ్జు చేతులు, తర్వాత కింద ప్లెయిన్ వస్తాయి కదా, దానికి వాడుకుంటున్నాను. ఆ సిల్వర్ క్లాత్తోని పైన బుట్ట గుజ్జు చేతులు పెడదాము. ఇది కింద. దీనికి మళ్ళీ కింద చిన్నగా సిల్వర్ క్లాత్తో చిన్న ఫ్రిల్స్ పెడతాను. ఇక్కడ మొత్తం 9 ఇంచెస్ ఉంది. మనకు హ్యాండ్కి పైన గుజ్జుకి ఒక 3 ఇంచెస్ పోతుంది కాబట్టి ఒక 7 ఇంచెస్ అలాగైతే సరిపోతుంది. ఇప్పటికైతే 9 తీసుకుంటున్నాను. తర్వాతకి చూసి కట్ చేసుకుందాము. ఇవి ఇట్లా 2 చేసుకోవాలి. ఇలా 2 పీసులు చేసుకుంటే మనకు 2 చేతులు వస్తాయి అన్నమాట. వీటిని పక్కకు పెట్టేసుకుందాము. తర్వాత మనం సిల్వర్ క్లాత్తో పైన గుజ్జుకి క్లాత్ కట్ చేసుకున్నప్పుడు ఇవి యాడ్ చేసుకుంటే హ్యాండ్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు చీర తీసుకొని చీరలోంచి ఒక 4 మీటర్స్ క్లాత్ని పక్కకు తీసేసుకుంటున్నాను. ఫస్ట్ మనకు 4 మీటర్స్ అయితే కింద ఫ్రిల్కి కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఇలా టేప్తో కొలత పెట్టేసి ఫస్ట్ అయితే 1 మీటర్ అంతా కొలత పెట్టేసుకొని దాన్నే ఇంకా 4 మడతలు వేసేసుకొని 4 మీటర్లంత క్లాత్ తీసి పక్కకి కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఈ 4 మీటర్ల క్లాత్ని ఫస్ట్ హైట్ చూసుకోవాలి. మనం బాడీకి 13 ఇంచులు తీసుకున్నాం కదా, ఇది మొత్తము 43-44 ఇంచెస్ ఉంది. మొత్తం ఫ్రాక్కి కరెక్ట్గా హైట్ సరిపోతుంది అనమాట. దీన్ని ఇంకా హైట్లో ఏం తీయట్లేదు నేను. ఇప్పుడు లైనింగ్ అనమాట. లైనింగ్ వచ్చేసి ఇది హైట్ తక్కువగా ఉంటుంది, ఇలా పన్న తక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని ఏం చేయాలంటే ఇది వచ్చింటుంది కదా సైడ్కి గోటు, దాన్ని హైట్ చేసుకోవాలి. మనము ఎంత హైట్ ఉందో అంత హైట్ చూసుకొని దీన్ని కూడా ఇలా నేను 3 మీటర్సే తీసుకుంటున్నాను. ఇలా 3 సార్లు ఇలా కొలత పెట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ తీసేస్తున్నాను. మనకు చేతులకు దానికి గుజ్జులోకి వాడుకోవడానికి కావాలి కాబట్టి. ఇవి 3 పీసెస్ చేసుకొని జాయింట్ చేసుకునేది ఉంటుంది. లైనింగ్ కుట్టుకునేటప్పుడు మనకు లైనింగ్ పన్న హైట్ ఎక్కువ ఉంటే అలాగే వచ్చిన క్లాత్ వచ్చినట్టు గుజ్జు పెట్టుకోవచ్చు. అలా కాదు కాబట్టి మనం మీటర్ల లెక్కన కొన్న హైట్లో ఆ గోట్ సైడ్ కొలత పెట్టేసుకొని ఇలా 3 పీసులు చేసుకుంటున్నాను. కుట్టేటప్పుడు వీటన్నిటిని అతికించుకొని గుజ్జు పెట్టేసుకోవాలి. ఇప్పుడు కిందకి లైనింగ్ కూడా అయిపోయింది కదా, ఇట్లా 3 లేయర్స్ వచ్చాయి. ఈ గోట్లు 2 కలిపి జాయింట్ చేసుకోవాలన్నమాట. ఇలా హైట్ కూడా కొంచెం దానికన్నా తక్కువ ఉండాలి కాబట్టి ఇలా సరిపోయింది. ఇది పక్కన పెట్టేద్దాము. ఇప్పుడైతే ఈ క్లాత్లో మనము హ్యాండ్స్కి గుజ్జు పెట్టుకోవడానికి ఈ చీరని ఇలా 4 మడతలు వేస్తున్నాను. ఇప్పుడు 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అది ఫోల్డ్ అయినప్పుడు 3 ఇంచెస్ హైట్ వచ్చేస్తుంది మనకి. ఇక్కడ 5 ఉన్నప్పుడు ఏం చేయాలంటే కింద 2 ఇంచెస్ మాత్రమే పెట్టుకోవాలి. దీన్ని ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి గుజ్జు చేతులు ఇలా మనము గుజ్జు పెట్టినప్పుడు కింద ఇలా అతికించుకేసుకుంటే మనకు చేతులు రెడీ అవుతాయి. అలాగే ఈ క్లాత్ని ఇలా స్ట్రైట్గా కట్ చేసుకొని ఆ చేతులకి కింద ఫ్రిల్లు పెట్టాలి కదా, పింక్ క్లాత్కి చిన్న ఫ్రిల్లు పెట్టాలి కాబట్టి ఒక 2 ఇంచెస్ అంత క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత నేను బాడీ లైనింగ్ కట్ చేసుకుంటున్నాను. మనం ఇంతకుముందు కట్ చేసాం కదా, వాటిని సేమ్ దీనిపైన వేసి ఎలా ఉంటే అలా కట్ చేసుకోవాలన్నమాట.
సేమ్ ప్రింట్ భాగం కూడా ఇలాగే అన్నీ కట్ చేసుకున్నాను, చేతులు అవంతా లైనింగ్. వీటన్నిటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ సిల్వర్ క్లాత్లో మనకు నెక్కులకు పైపింగ్ చేసుకోవడానికి కావాలి కాబట్టి ఇలా క్రాస్గా కట్ చేసుకుంటున్నాను. ఈ పైపింగ్కి ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ చూసేద్దాము. ఫస్ట్ అయితే చేతులకు లైనింగ్ పెట్టేసి పెద్ద కుట్టు వేసుకుంటున్నాను. ఫస్ట్ పెద్ద కుట్టు వేసుకుంటే మనకు స్టిచ్చింగ్ నీట్గా వస్తుందన్నమాట. ఇలా ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కట్ చేసుకోవాలి. ఇలా పెద్ద కుట్టు వేసుకున్న తర్వాత అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము అటు ఒక 3 ఇంచెస్, ఇక్కడ ఇటు 3 ఇంచెస్ వదిలేసి ఈ మధ్యలో దాన్ని ఇలా గుజ్జు పెట్టేసుకోవాలి. చిన్న చిన్నగా ఇలా ఫోల్డ్ చేస్తూ వేలుతో అలా జరుపుతూ 1-2 మడతలు పెట్టేసిన తర్వాత అలా స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఈ చివర గుర్తు పెట్టుకున్నాం కదా, అక్కడ దాకా గుజ్జు పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు కింద ఫ్రిల్లు పెట్టుకోవడానికి క్లాత్ కట్ చేసుకున్నాం కదా సిల్వర్ కలర్ది, దాన్ని 2 మడతలు పెట్టేసి కుట్టు వేసుకోవాలి. మనకు ఫ్రిల్లు పెట్టేటప్పుడు జారిపోకుండా నీట్గా వచ్చేస్తుంది ఇలా కుట్టుకోవడం వల్ల. ఇలా పెద్ద కుట్టు వేసుకున్న తర్వాత అంతా ఒకే సైజులో ఉండడానికి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. మనం ముందుగా 9 ఇంచెస్ పెట్టి ఒక క్లాత్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని కొంచెం ఇలా అటు వదిలేసి కింది సైడ్ ఇలా గుజ్జు పెట్టాలి. దానికి చిన్న చిన్న ఫ్రిల్స్ అన్నమాట కింది సైడు. చూస్తున్నారు కదా, కొంచెం కొంచెం అలా ఫోల్డ్ చేస్తూ కుట్టేసుకుంటూ రావాలి. ఈ చివరి దాకా అలాగే ఫ్రిల్స్ పెడుతూ అటు సైడ్ ఎంత వదిలామో ఇటు సైడ్ అంతే వదిలి కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు పైన లైనింగ్ పెట్టేసుకోవాలి. ఈ లైనింగ్ క్లాత్ని ఇలా లోపలికి తిప్పేసినప్పుడు రెండింటి మధ్యలో ఉన్న గుజ్జు ఇలా కనిపిస్తుంది బయటికి. చూసారు కదా, చాలా నీట్గా ఉంది. ఇప్పుడు పైన ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఈ పైన లైనింగ్ తక్కువ పడింది కదా, నేను కట్ చేస్తున్నాను. ముందుగా మనం 9 ఇంచెస్ తీసుకున్నాం కదా, మనకు ఇక్కడ 7 ఇంచెస్ అయినా సరిపోతుంది కాబట్టి కొద్దిగా కట్ చేశాను. ఇప్పుడు ముందుగా ఫ్రిల్ పెట్టుకునేది ఇక్కడ పింక్ క్లాత్ ఏమో సీదా ఉండాలి, ఈ సిల్వర్ది ఉల్టా పెట్టుకోవాలి. అప్పుడు తిప్పేస్తే 2 సీదా అవుతాయి. ఈ విధంగా అతికించి స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇప్పుడు పైన గుజ్జు చేతులు మధ్యలో నార్మల్గా ఉంటాయి, మళ్ళీ కింద చిన్న ఫ్రిల్ అన్నమాట. ఇలా పై కుట్టేసుకుంటే మనకు ఇక్కడ నీట్గా కూర్చుంటుంది, గుబ్బ గుబ్బగా ఉండకుండా. చూసారు కదా, ఒక హ్యాండ్ పూర్తయింది. ఇప్పుడు సేమ్ రెండో హ్యాండ్ కూడా ఇలాగే కుట్టుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని అయితే నేను ఇలా తీసేసాను. ఇప్పుడు ఈ చెయ్యి కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను. 2 చేతులు పక్కన పెట్టేసి ఇప్పుడు బ్యాక్ సైడు పార్ట్స్ ఉన్నాయి కదా, వాటిని స్టిచ్ చేసుకుందాము. ఫస్ట్ అయితే సేమ్ పెద్ద కుట్టు వేసుకోవాలి. ఇలా చుట్టూగా పెద్ద కుట్టు వేసుకుంటే మనకు 2 కదలకుండా ఉంటాయి, స్టిచ్ చేసుకునేటప్పుడు నీట్గా ఉంటాయి అన్నమాట.
ఈ విధంగా పెద్ద కుట్టు వేసుకున్న తర్వాత ఎక్కడన్నా ఇంచుమించు క్లాత్ లోపల క్లాత్ తక్కువ అన్నట్టు ఎక్కువ అన్నట్టు ఉంటే అలా నీట్గా కట్ చేసుకోవాలి. ఈ భాగం కూడా సేమ్ అలాగే పెద్ద కుట్టు వేసి కుట్టి పెట్టుకున్నాను. ఈ రెండు ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ వదులుకున్నాం కాబట్టి వాటినే ఫోల్డ్ చేసుకొని ఉక్సుల పట్టీలకు ఇలా డబల్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకుంటున్నాను. ఇది రివర్స్లో అన్నమాట. ఇది కూడా లోపలికి పెట్టేసి ఇలా స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు ఉక్సుల పట్టీలు అయిపోయాయి కదా, ఇప్పుడు ఒకటి పైన ఒకటి పెట్టేసి కింద కొంచెం అతికించేసుకోవాలి. ఇప్పుడు వీటికి పైపింగ్ వేసుకోవాలి. మనం సిల్వర్ క్లాత్ని క్రాస్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని ఇలా రెండు జాయింట్ చేసుకొని ఒక సైడు ఫోల్డ్ చేసుకోవాలి. మనకు ఫోల్డింగ్ అవతల సైడ్ చేసినప్పుడు పీస్ లేకుండా ఉంటుంది. ఇలా కొంచెం మడిపి కుట్టేసుకోవాలన్నమాట. ఈ చివరి దాకా అలా ఒక సైడ్ మడుపుకున్న తర్వాత దీన్ని ఒకటే సైజులో ఉండేటట్టు కట్ చేసుకోవాలి. ఒక తాను పెద్దగా ఒక తాను చిన్నగా ఉండకుండా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పైపింగ్ చేసుకుందాము. ఈ పింక్ క్లాత్ పైన ఇలా పెట్టేసి ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. సిల్వర్ క్లాత్ ఉల్టా ఉండాలన్నమాట. ఈ చివర్లో మూలకి కొంచెం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మనకి వీడికి వచ్చిన తర్వాత ఇటు సైడ్ తిరగాలి కాబట్టి ఈ చివర్లో కొంచెం ఫోల్డ్ చేసుకోవడానికి ఉంచుకుని మిగతాది కట్ చేసుకోవాలి. ఇక్కడ రఫ్ చేసి ఇంకా దారం కట్ చేసుకోవాలి. ఇది నీట్గా ఉండడానికి ఎక్కడైనా ఎక్స్ట్రా పోగులు అక్కడక్కడ క్లాత్ ఎక్కువ ఉంటే ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్రాసులు లోపలికి గుంతలు ఉన్న సైడ్ నీట్గా తిరగడానికి కొద్దిగా అలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా సన్నగా పైపింగ్ లాగా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవాలి. ఈ విధంగా అంతా ఒకే సైజులో నీట్గా వచ్చేటట్టు పైపింగ్ చేసుకొని ఇప్పుడు ఉల్టా సైడు ఇది కొద్దిగా ఇట్లా లేచుకొని ఉంటుంది కదా, హెమ్మింగ్ అన్న చేసుకోవచ్చు లేదంటే మిషన్ పైన కుట్టేసుకోవచ్చు. నేనైతే కుట్టేస్తున్నాను. ఇప్పుడు ఒక సైడ్ అయిపోయింది పైపింగ్. సేమ్ ఇటు సైడ్ కూడా అలాగే వేసుకోవాలి పైపింగ్ ఇందాక చూపించినట్టే. అలాగే ఫ్రంట్ సైడ్ కూడా ఇలా పెద్ద కుట్టు వేసుకొని దానికి పైపింగ్ చేసినట్టే ఈ నెక్ కూడా అలాగే పైపింగ్ చేసుకోవాలి. నేను ఫ్రంట్ సైడ్ కూడా పైపింగ్ చేసుకున్నాక చూపిస్తున్నాను. ఇలా రెండు భాగాలు పైపింగ్ అయిపోయిన తర్వాత భుజాలు అతికించుకోవాలి. ఫస్ట్ ఫ్రంట్ సైడు దానిపైన బ్యాక్ సైడ్ పెట్టేసి, ఫ్రంట్దేమో సీదా ఉండాలి, బ్యాక్ సైడ్ ఉల్టా పెట్టేసి ఇలా భుజాలు అతికిస్తున్నాను. షోల్డర్స్ పైపింగ్ అంతా సేమ్ ఒకేలా ఉంటుంది కాబట్టి ఇంకా ముందు భాగము వెనుక భాగం ఇటు సైడ్ ఇంకేం చూపించలేదు నేను. సేమ్ దానికి ఎలా వేసుకున్నామో అలాగే వేసుకోవాలి. ఇప్పుడు భుజాలు అతికిచ్చేసేది అయిపోయింది కదా, ఇంకా నెక్స్ట్ చేతులు. ఇప్పుడు ఇటు సైడు అటు సైడు చేతులు మనం ముందుగా కుట్టి పెట్టుకున్నాం కదా, అవి చేతులు ఉల్టా పెట్టుకోవాలి. బాడీ పార్ట్ ఏమో సీదా ఉండాలి. ఇలా ఇక్కడ నుంచి గుజ్జు పెట్టాలన్నమాట. మనం ఆల్రెడీ గుజ్జు పెట్టేసుకున్నాం కదా, ఆ ఫోల్డింగ్స్ ఎటు సైడ్ మళ్ళాయో అటు సైడ్ ఇలా చూసి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట.
ఇక్కడ క్లాత్ సరిపోతుందా లేదో చూసుకొని ఇంకా ఫ్రిల్ పెట్టడం ఆపేసి మొత్తం ఇలా కుట్టుకొచ్చేయాలి. దీనిపైన ఇంకో కుట్టేసుకోవాలి. చూసారు కదా, సేమ్ అటు సైడ్ కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. మనకు బుట్ట చేతులు చాలా నీట్గా వచ్చేసాయి. ఇక్కడ కూడా సేమ్ అలాగే కుట్టుకుంటున్నాను నేను. 2 చేతులు కుట్టిన తర్వాత వీటిని ఇలా రివర్స్లో పెట్టేసి హ్యాండ్ని సైడ్ కుట్టేసుకోవాలి. బాడీ పార్ట్ ఒక సైడ్ కుట్టేసుకుంటేనే మనకు రౌండ్గా గుజ్జు పెట్టడానికి వస్తుంది నడుము దగ్గర. ఈ సైడ్ కుట్లు నేను ఈ కొలతలకి తగ్గట్టు వేసుకుంటున్నాను. దానికి మీరు మీ కొలతకు తగ్గట్టు ఎన్ని ఇంచులు లూజ్ ఉండాలి హ్యాండ్స్ చూసుకొని వేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు దీన్ని ఇలా సీదా తిప్పేస్తే ఒక సైడ్ నుంచి ఇలా గుజ్జు పెట్టేసుకోవాలన్నమాట. మనం ముందుగా 4 మీటర్స్ క్లాత్ కట్ చేసుకున్నాం కదా చీరది, దాన్ని బాడీ పైన పెట్టేసుకోవాలి. బాడీ సీదా ఉండాలి, చీర క్లాత్ ఉల్టా ఉండాలి. ఇప్పుడు మనం వేళ్ళతో ఎంత సైజు గుజ్జు పెట్టాలనుకుంటామో అంత సైజు పెట్టేసి ఈ ఫ్రిల్లు పెట్టుకునేటప్పుడు ఒక గుజ్జు ఉండగానే మిషన్ ఆపుకొని నెక్స్ట్ గుజ్జు ఆ గుజ్జు కిందికి పోయేటట్టు పెట్టాలి క్లాత్. అప్పుడే మనకు క్లాత్ ఎక్కువగా పోతుంది లోపలికి. ఈ గుజ్జు ఆ గుజ్జు కిందికి పోవాలన్నమాట. చేతితో బాగా రెండో గుజ్జు కిందికి తోయాలి క్లాత్ని బాగా. అప్పుడే మనకు ఫ్రిల్ ఎక్కువగా వస్తుంది. మొత్తం 4 మీటర్ల క్లాత్ అంతా సరిపోయింది నాకు. ఇక్కడ చూస్తున్నారు కదా, 1/2 మీటర్ క్లాత్ అంతా మిగిలింది. ఇదంతా ఒకే గుజ్జు కిందికి పోతుంది చూడండి. లోపలికి మొత్తం పెట్టేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు చీర క్లాత్ని అయితే గుజ్జు పెట్టేసాము కదా, ఇప్పుడు లైనింగ్ క్లాత్ని కూడా గుజ్జు పెట్టుకోవాలి. ఇవి 3 పీసులు ఉన్నాయి కదా, ఈ 3 పీసులని అతికించుకోవాలన్నమాట. ఒక్కొక్కటి పెట్టేసి ఇట్లా కుట్టేసుకోవాలి. ఇలా ఒక్కొక్క జాయింట్ కాడ 2 కుట్లు వేసుకుంటున్నాను నేను. దీనికి ఇంకో క్లాత్ జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 2 కుట్లు వేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే మనం కింది సైడు ఫోల్డ్ చేసుకోవాలి. ఇది పైన కింద కూడా మనం గోటుగా వచ్చినది సైడ్ కుట్లో పోయింది. పైన కింద పీస్ ఉంటుంది. కింద ఇలా పట్టీలాగా కొంచెం డబుల్ ఫోల్డ్ చేస్తూ కుట్టేసుకోవాలి. ఇలా మొత్తం అంతా నేను ఫోల్డ్ చేసిన తర్వాత ఇంకా ఈ ఫ్రాక్ పెట్టేసి గుజ్జు పెట్టేస్తున్నాను. సేమ్ ఇంతకుముందు మనం చీర క్లాత్ ఎలాగైతే పెట్టామో ఆ విధంగానే, కాకపోతే ఇది 3 మీటర్లు ఉంది కాబట్టి కొంచెం ఫ్రిల్లు చూసి పెట్టుకోవాలి, మరి ఎక్కువ లోపలికి పెట్టకుండా. కింద ఫ్రాకుకి గుజ్జు పెట్టాం కదా ఫస్ట్, అవి ఏమన్నా ఫోల్డ్ అవుతున్నాయేమో చూసుకుంటూ గుజ్జు పెట్టుకోవాలి. ఈ చివరి దాకా సేమ్ అలాగే పెట్టేశాను. ఇప్పుడు ఇటు సైడ్ కుట్టేసుకుంటే ఇంకా ఫ్రాక్ అయిపోతుంది మనకు. సేమ్ అటు సైడు చేతికి ఎంత కొలత తీసుకున్నామో వెర్తు అంత సైజు కొలత పెట్టేసుకొని సైడ్ కుట్టేసుకోవాలి. ఈ విధంగా అన్ని క్లాతులు కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకుంటూ గుజ్జు వేసుకోవాలి. ఇది సైడ్ కుట్టేసుకోవాలి.
ఇలా వేసిన తర్వాత మనకు ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా పీసు అట్లా ఉంటే నీట్గా కట్ చేసుకొని ఇంకో కుట్టు వేసుకోవాలి. సైడ్కు 2 కుట్లు ఉంటే గట్టిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను సీదా చేసి చూపిస్తున్నా చూడండి. ఫ్రాక్ మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఎంత చక్కగా ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. పింక్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో చాలా చాలా బాగా వచ్చేసింది ఫ్రాక్. అండ్ న్యూ మోడల్ చేతులు కూడా ఈ బాహుబలి బుట్ట చేతులకు మళ్ళీ కిందగా చిన్నగా ఫ్రిల్లు పెట్టడం, వెనకాల వాటర్ డ్రాప్ నెక్, ముందు బోట్ నెక్ చాలా బాగుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.